11 రోజులు ఉపవాసం చేశాడని ఎక్కడ లేని ఎలివేషన్ ఇప్పించేసరికి పాపం పాప కనెక్ట్ అయిపోయిందేమో. ఏకంగా వాడి ఉపవాసం విరమింప చేయడానికి దోశల ప్లేట్ పట్టుకుని వాడి గదికెళ్తుందమ్మా. అదెందుకు ఆ ప్లేట్ పట్టుకుని పోతుండాదో ఏవో కాని ఆడి మీద ప్రేమతో అయితే పట్టుకెళ్ళుండదు బావుగారు. అది ఆలపాటి అఖిలాండేశ్వరి కూతురు. మరీ అంత ఈజీగా వాడి బుట్టలో పడదు. బావుగారు, మీరు చెప్పినట్టుగానే టిఫిన్ ప్లేట్ పట్టుకొచ్చినాది. కానీ ఎట్టా పట్టుకొచ్చినాదో ఎట్టా పడేసెళ్ళిందో బాగా చూసినారు కదా. నిజమేనమ్మా, ప్రేమగా పట్టుకెళ్ళినట్టు కనపడింది. కానీ ఇప్పుడు క్లారిటీగా చూస్తే ఆ వెంకీగాడిపైన కళ్ళల్లో ద్వేషం, చేతల్లో కోపం, ఒళ్ళంతా మంట ఉన్నట్టు భార్యలా ప్రవర్తించిందేంటమ్మా. కనీసం వెంకీ టిఫిన్ అని కూడా చెప్పకుండా అక్కడ పడేసి వెళ్ళిపోయింది. అఖిలమ్మ, ఇందులో భయపడటానికైతే ఏమీ లేదు. బావా, పద్దు, మ్యాగీ అక్క టిఫిన్ తెచ్చింది కదా. మీ అక్క టిఫిన్ తెచ్చిందా? ఎప్పుడు? అదేంటి, ఇప్పుడే కదా టిఫిన్ ప్లేట్ తీసుకుని వచ్చింది. ఇదిగో ప్లేట్ ఇక్కడే ఉంది. నీ దగ్గర నుంచి అంతలా ప్లేట్ తీసుకుని నా దగ్గరికి వచ్చింది. కానీ నాకు చెప్పకుండా అంత సైలెంట్గా ఎందుకు పెట్టేసి వెళ్ళింది? గదిలో నువ్వు కనపడలేదని ప్లేట్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిందేమో బావా. అంత లేదు పద్దు. మీ అక్క నన్ను చూసుంటుంది, కానీ పిలవడానికి తనకి ఈగో అడ్డొచ్చుంటుంది. అదంతే పద్దు, అదో టైపు. అది నా పైన ఎప్పుడు ప్రేమ చూపిస్తుందో, ఎప్పుడు కోపంతో ఉండిపోతుందో ఏమీ అర్థం కాదు. దీని అంతటికీ కారణం మాత్రం మీ పెద్దమ్మే పద్దు. అది మాత్రం నాకు బాగా అర్థమవుతుంది.
మీ పెద్దమ్మ మారితే తప్ప మీ అక్క నా పైన తనకున్న ప్రేమని బయటపెట్టదు. అప్పటిదాకా ఇదిగో ఆ ప్రేమని ఇలాగే చాటుగా చూపించేసి ప్లేట్ అలా పెట్టేసి వెళ్తూ ఉంటుంది. హలో, చెప్పండి. సరే సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. బావా, కాఫీ తీసుకొస్తానుండు. అయ్యో, టైం లేదు పద్దు. నేను ఇప్పుడు అర్జెంటుగా మార్కెట్ యార్డ్కి వెళ్ళాలి. మనవడా, మార్కెట్ యార్డ్కి ఎందుకు? ఆ యార్డ్లో ఉండే యూనియన్ లీడర్ని నేను కలవాలనుకున్నాను తాతయ్య. కార్మికుల లోటుపాట్లు తెలుసుకోవడానికి ఒక మీటింగ్ అరేంజ్ చేయాలనుకుంటున్నాం ఈ ఏరియా లెవెల్లో. అందుకే వెళ్తున్నాను. వస్తాను తాతయ్య. జాగ్రత్త మనవడా, నిదానంగా వెళ్ళు. అదేంటి తాతయ్య కొత్తగా జాగ్రత్తలు చెప్తున్నావు? అంటే అది హడావిడిగా వెళ్తున్నావు కదా మనవడా, అసలే రోజులు బాగోలేవని. హలో తాతయ్య, ఏం భయం పెట్టుకోకు. వెళ్ళొస్తాను. తాతయ్య, ఎందుకలా ఉన్నారు? అసలేమైంది? ఏంటోనమ్మా, వెంకీ వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడూ లేంది కొత్తగా గుండెల్లో గుబులు మొదలైంది. అయ్యో, ఏంటమ్మా ఇది? ఇవాళ ఎందుకు ఇలా జరుగుతోంది? నా మనవడి ఫోటో ఇలా ముక్కలవడం ఏంటి? ఈ అపశకునం ఏంటి? మళ్ళీ ఏదైనా ఉపద్రవం రాబోతోందా? ఇది దేనికి సంకేతం? భగవంతుడా, నా మనవడికి ఏ కీడు జరగకుండా చూడు స్వామి. తాతయ్య, ఏదో గాలికి అనుకోకుండా ఫోటో పడిపోతే నువ్వెందుకు ఏదో భూకంపమే వచ్చేసింది అన్నట్టు అంత వర్రీ అవుతున్నావు? నీకివన్నీ అర్థం కావులే అమ్మా. నీకు శాస్త్రాలు శకునాలు తెలియవు.